గౌరీదేవి మంగళ గౌరీ పూజ చేస్తూ ఉంటాం మనం కదా. గౌరీదేవికి అసలు ఎందుకు పూజ చేయాలనేది కూడా చాలా మందికి తెలియదు నాన్న. అవును పెళ్ళప్పుడు కూడా గౌరీ పూజ చేస్తుంటారు నిజమే కదా. అవును. గౌరీ పూజ చేసేసాం అయిపోయింది. గౌరీ పూజ అనేది ఒక ఘట్టం మాత్రమే. అంతే. దాని ప్రాధాన్యత ఏంటి అనేది ఎవరికీ తెలియదు. మాట చెప్పాలంటే ఈ గౌరీ పూజ ఎందుకు చేస్తామంటే ఆడపిల్లలకి పుట్టుకతో కొంతమందికి కుజ దోషాలు వస్తాయి. పుట్టుకతో వస్తాయి. కొంతమందికి పుట్టుకతో రాకుండా రజస్వల సమయంలో మరలా ప్రారంభం అవుతాయి. మంగళవారం అవ్వటం, అట్లాగే ఎర్రటి వస్త్రాలు కట్టుకున్నప్పుడు రజస్వాలు అవ్వటం, కొన్ని నక్షత్రాలలో అవ్వటం. ఇప్పుడు పుట్టిన సమయంలో జాతకం ఎలా అయితే చూస్తామో రజస్వల సమయంలో కూడాను చక్రం చూస్తాను నేను, లగ్న చక్రం చూస్తాం. దాన్ని బట్టి కుజుడు ఎక్కడున్నాడు దాన్ని బట్టి కూడా కుజ దోషం మరలా వీళ్ళకి ప్రారంభం అవుతుంది జన్మతః లేకపోయినా. ఇక్కడ జన్మతః రజస్వల సమయం, ఈ రెండు సమయాల్లో ఎప్పుడు కుజదోషం వచ్చినా కుజదోషం పోవడం కోసం మంగళ గౌరీ పూజ చేస్తాం. మంగళం అంటే ఏంటి? శుభం, మంచిది జరగాలి. అలాగే మంగళం అంటే కుజుడు అని కూడా వస్తుంది. మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు కదా. కుజుడు కుజదోషాలు పోయి వీళ్ళకి సత్సంతానం కలగడం కోసం చేసేటువంటిదే మంగళ గౌరీ పూజ, మంగళ గౌరీ వ్రతం.